హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే చూపిస్తా చూడండి. ఇదిగో చూడండి, బీట్రూట్ బంగాళదుంప ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, బీట్రూట్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బంగాళదుంప కూడా సేమ్ అంతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటికి కావాల్సినవి అదిగోండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పోపు సరుకులు, ఉల్లిపాయ ముక్కలు. మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని నేను ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం పోపు సరుకులు అయితే వేసుకుందాం. పోపు సరుకులు వేసుకుందాం. పోపు సరుకులు, ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేసేసుకుని మనం ఫ్రై అయితే చేసుకుందామండి. ఒకసారి చూసేద్దాం ఎలా ఫ్రై అయినాయి ఏంటో. ఇదిగో చూడండి, ఫ్రై అవుతున్నాయి కదా. ఇంకా కొద్దిసేపు ఇలాగా మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒకసారి అయితే చూసేద్దామండి మనం. ఇదిగో చూడండి, ఫ్రై అయ్యింది కదా. కొంచెం నేను ఏం చేశానంటే కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసుకున్నాను. వేసుకుని ఇలా పెట్టాను అనమాట. ఇదిగోండి, ఒక పక్కన అయితే రైస్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ అన్నం వంచాలి. అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం వంచేసేయాలి. అది అన్నం వంచేసి వెంటనే ఇదిగోండి, దీంట్లో అయితే నేనైతే టమాటా చారు పెట్టుకున్నాను. ఫ్రై చేస్తున్నాను కదా, అందుకనేసి టమాటా చారు అయితే పెట్టాను. చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఇదిగో చూడండి, మనకి ఎలా ఫ్రై అయినాయి అనేది మీకైతే చూపిస్తాను. చూడండి, చాలా చక్కగా ఫ్రై అయినాయి అనమాట. మా పిల్లలు బీట్రూట్ జ్యూస్ చేస్తుంటే తాగరండి, అందుకోసం అనేసి నేను ఇలా ఫ్రై చేశాను. చూడండి, అది వచ్చేసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయి. బంగాళదుంప కాలిపోతుంది, చాలా వేడిగా ఉంది కదా. ఈ స్టవ్ మీదేమో చూడండి, ఇది కూడా అంత చక్కగా బాగా మగ్గిపోయింది అనమాట. అన్నం దించేసి చారు అయితే పెట్టుకున్నాను. టమాటా చారు పెట్టానండి. వాటికి 2 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నాను. కొంచెం చింతపండు, తర్వాత చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పసుపు, సాల్ట్, కారం, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు వేసుకున్నాను. వేసుకుని బాగా పిసికి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, వేడివేడిగా రైస్ కూడా అయిపోయింది. ఇదిగోండి, వేడివేడి రైస్ అయిపోయింది కాబట్టి మనకి ఫ్రై కూడా అయిపోయింది. ఈ చారు అయితే అయిపోతే తాలింపు వేసుకొని పిల్లలకైతే వడ్డించేస్తాను. చూడండి, మనకి టమాటో రసం ఇలా మరిగిందనుకోండి, బాగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకని నేను బాగా మరిగేస్తున్నాను. ఈలోపు ఇంకో పొయ్యి మీద మూగుడు పెట్టి ఆయిల్ వేసాను. ఇదిగోండి, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు అనమాట. నేను ఎండుమిరపకాయలు తక్కువగానే వేస్తానండి, ఎందుకంటే మా ఇంట్లో 3 చిన్నపిల్లలే కదా. అందుకని అనేసి మా పిల్లల కోసం అనేసి నేను అన్నీ కూడా చాలా కారం తక్కువే వాడతాను అనమాట. తక్కువగానే వేసాను ఇప్పుడు కూడా. ఎందుకంటే అందులోకి మా చిన్న పాప ఉంది కదండి, 3వ పాప, ఘాటు అది తినలేదు కదా చిన్నపిల్లలు. అందుకనేసి మీకు ఇదివరకు నేను చెప్పాను కదండి, మనం టమాటో రసంలోని ఉల్లిపాయ వేయడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఉల్లిపాయ అయితే వేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఈరోజైతే మాకు ఇంట్లో భోజనానికి ఇదిగో చూడండి, బీట్రూట్ బంగాళదుంప ఫ్రై, టమాటో రసం అన్నమాట. ఇలా ఫ్రై చేసుకుని అందులో వేసేసుకుందామండి. మీరేం కర్రీ చేశారు? మీరేం వండారు ఈరోజు? మీరేం తింటున్నారు? నాకైతే కామెంట్లో పెట్టండి.
మనం ఇందులో కొంచెం మెంతులు వేసాం కదండి, మెంతులు. ఆ మెంతులు వేయడం వల్ల కూడా మనకి ఇలా మెరగడం వలన టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి ఎంత పలచగా చక్కగా ఉందో రసం అనేది. ఇలా పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట అండి. కొంచెం ఇష్టంగా తినేవాళ్ళు కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం బెల్లం వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లంతో మా పిల్లలు తినరు అనేసి నేనైతే బెల్లం అయితే వేయలేదండి. అందుకని ఇలా మనకి పోపు రెడీ అయిపోయింది కదా, వేసేసుకుందాం. చూసారండి ఎంత చక్కగా ఉంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనకి టమాటా రసం అయితే చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలా తిప్పుకొని చూసారండి ఎంతో టేస్టీగా ఉండి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు లంచ్కి మనం అన్నీ అక్కడ రెడీ పెట్టేసుకొని పిల్లలకైతే నేను అన్నం అయితే వడ్డిచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి మా టమాటా రసం ఫ్రై ఇవైతే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ కదా ఫ్రెండ్స్, మీ లైకు మీ సబ్స్క్రైబు నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. మీకు తెలిసిందే, మీకు తెలియదంటూ ఏదీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.